Hello viewers, welcome to our channel Story Paradise. Story name Pakkinti Ammai, a cute love story. Story writer Vennela Tara. Story narrator Kalyani Vikram. Pakkinti Ammai part 6. భానుమతి దేవి నిలయం ముందు క్యాబ్ ఆగగానే భానుమతి దేవికి అర్థమవుతుంది వచ్చింది రాఖీనే అని. ఇన్ని సంవత్సరాలుగా తను ఎప్పుడూ భానుమతి నిలయంకి వచ్చినా కూడా క్యాబ్లోనే వస్తాడు, కానీ తన సొంత కారులో రావడం ఎప్పుడూ చూడలేదు భానుమతి. అందుకే క్యాబ్ రాగానే రాఖీ వచ్చినట్టు తెలిసిపోయింది. రాఖీ వచ్చి రాగానే అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతాడు. భానుమతీదేవి భయంతో నీళ్లు నములుతుంది. ఎందుకంటే రాఖీ వచ్చే ముందే అమ్మాయి గదిలోకి ఒక కస్టమర్ వెళ్తాడు. ఏంటి ఏం మాట్లాడట్లేదు, తొందరగా అమ్మాయి ఎక్కడుందో చెప్తే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను అంటాడు. అయినా భానుమతీదేవి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, హలో ఏంటి ఏమైంది, అసలు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నాకు టైం లేదు, నేను తొందరగా వెళ్ళాలి అంటాడు రాఖీ. భానుమతీదేవి భయంగా ఒక గది వైపు చూడటం రాఖీ గమనిస్తాడు. ఏంటి అసలు కొత్త అమ్మాయి వచ్చింది అని చెప్పి ఇలా లేట్ చేస్తున్నారు, మనీ కొంత ఎక్కువ అయినా పర్వాలేదు, మొహమాట పడకుండా చెప్పండి అని 2 లక్షలు టీపాయ్ మీద పెట్టి తొందరగా అమ్మాయిని పిలిపించండి అంటాడు. భానుమతీదేవికి మనసులో ఇంకా ఎక్కువ భయం మొదలవుతుంది. ఒకవేళ ఈ సమయంలో లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉండగానే, అందరూ చూస్తుండగానే లోపల నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి తేజ గురించి పొగుడుతూ వెళ్ళిపోతాడు. ఇక రాఖీకి మొత్తం విషయం అర్థమవుతుంది. అంటే నేను వచ్చేసరికి లేట్ అవుతుందని వేరే కస్టమర్లను పంపించావా లోపలికి భానుమతీదేవి అని కోపంగా అంటాడు. అది కాదు రాఖీ బాబు, నువ్వు వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుందని మిగతా వాళ్ళను పంపించాను. మీకు అర్జెంట్ అయితే ఇప్పుడు మీరే వెళ్ళండి, మిగిలిన వారు వెయిట్ చేస్తారు అంటుంది. స్టాప్ ఇట్, ఎలా కనిపిస్తున్నాను నీకు? నలుగురితో గడిపిన ఆడదాని దగ్గరకు వెళ్ళమని నాతో చెప్తున్నావా నువ్వు? నేను తలుచుకుంటే పెద్ద పెద్ద అందగత్తెలు నా గెస్ట్ హౌస్కి రప్పించుకోగలను. అలాంటిది నన్ను ఇంత దూరం వచ్చాక అవమానిస్తావా? ఇంకోసారి నన్ను కలవాలని నాకు ఫోన్ చేయాలని చూడకు. ఇంకా నేను ఎప్పుడూ ఇక్కడికి రాను అని డబ్బులు తీసుకుని కోపంగా వెళ్ళిపోతాడు రాఖీ. రూబీ తన ఛాంబర్లో కూర్చుంది, కానీ మనసంతా సూర్య దగ్గరే ఉంది. ఏంటి అబ్బాయి ఇంత స్మార్ట్గా ఉన్నాడు, చూడగానే నాకు చాలా నచ్చేశాడు, ఎందుకో ఊరికే తనని చూడాలనిపిస్తుంది. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, నిజంగా చాలా బాగున్నాడు, పెళ్ళి చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి అని సూర్య గురించి ఆలోచిస్తుంది. ఇంతలో గోపాల్ గారు రూబీ ఛాంబర్కి వచ్చి, మే ఐ కమిన్ మేడం అంటాడు. ఎస్, ఏంటి ఏదైనా డౌటా వర్క్లో అంటుంది. అదేం లేదు మేడం, చాందిని గ్రూప్ వాళ్ళతో ఈరోజు ఈవినింగ్ మీటింగ్ ఉంది, ఇంకా రేపు ఉదయం కొత్త పిఏ కోసం ఇంటర్వ్యూ ఉంది అంటాడు. అవునా, అయితే ఈవినింగ్ మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేయండి, ఇంకా రేపు ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేయండి. అదేంటి మేడం, మీకు పిఏ లేకపోతే ఎలా? తాతయ్య గారే చెప్పారు ఇంటర్వ్యూ అరేంజ్ చేయమని అంటాడు గోపాల్. వద్దని చెప్పాను కదా, ఈ ఆఫీస్ నీదా నాదా? నాకు సలహాలు ఇవ్వడం మాని నీ పని నువ్వు చూసుకో అంటుంది. గోపాల్ మనసులో ఎండీగా చైర్లో కూర్చోగానే కొమ్ములు వచ్చినట్టున్నాయి పాపకు అనుకుంటాడు. ఏంటి చూస్తున్నావు, చెప్పడమే నీ పని, చెప్పావుగా, ఇక వెళ్ళి పని చూసుకో, మా తాతయ్యతో నేను మాట్లాడుకుంటాను అంటుంది. గోపాల్ వెళ్ళిపోగానే రాఘవేంద్ర గారికి కాల్ చేస్తుంది. తాతయ్య, ఈరోజు నుండి నేను మన ఆఫీస్ ఎండీని కదా అంటుంది. అవును తల్లి, ఎందుకలా అడుగుతున్నావు అంటాడు. మరి ఆ గోపాల్ గారేంటి, మీరు చెప్పమన్నారని అన్నీ మీరు చెప్పినట్లే చేయాలని చెప్తున్నాడు? ఆయన మీ నాన్నగారు ఎండీగా ఉన్నప్పటి నుండి మన ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు.
ఆయనతో నేను మాట్లాడతాను. నీ విధులు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. ఈవినింగ్ చాందిని గ్రూప్ వాళ్ళతో మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వు అంటారు రాఘవేంద్ర గారు. సరే తాతయ్య, అయితే రేపు పిఏ ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేస్తున్నాను. మన ఆఫీస్లోనే ఒకరిని నా పిఏగా అపాయింట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది. నీ ఇష్టం తల్లి, నువ్వు ఎలా అంటే అలాగే చెయ్యి అంటాడు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎండీగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆఫీస్ స్టాఫ్కి పార్టీ అరేంజ్ చేయించండి అంటుంది. ఓకే బేబీ, ఈ వీకెండ్లో పార్టీకి ఏర్పాటు చేయిస్తాను, సరేనా అంటారు. రూబీ సంతోషంగా థ్యాంక్ యూ తాతయ్య అని ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే సూర్య ఉన్న క్యాబిన్కి ఫోన్ చేసి సూర్యని తన ఛాంబర్కి రమ్మంటుంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నన్ను మీ ఛాంబర్కి రమ్మన్నారు. అవును మిస్టర్ సూర్య, కూర్చోండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఓకే మేడం, చెప్పండి ఏంటో అంటూ చైర్లో కూర్చుంటాడు. సూర్య గారు, మీకు పెళ్ళయిందా అని అడుగుతుంది రూబీ. లేదు మేడం, నాకు ఒక చెల్లెలు ఉంది, తన మ్యారేజ్ అయ్యాక చేసుకుంటాను. ఎందుకు మేడం అలా అడిగారు మొహమాటంగా అంటాడు సూర్య. ఏం లేదు, మిమ్మల్ని నా పర్సనల్ అసిస్టెంట్గా అపాయింట్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరేమంటారు సూర్య గారు అని అడుగుతుంది రూబీ. సారీ మేడం, నాకు ఇష్టం లేదు అంటాడు. ఏంటి, పిలిచి ప్రమోషన్ ఇస్తే వద్దంటున్నావు? మీరు నన్ను మీ పిఏగా ఎందుకు అపాయింట్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారో తెలీదు, కానీ పిఏ పోస్ట్కి తగ్గ క్వాలిఫికేషన్ నా దగ్గర లేదు మేడం అంటాడు. ఏం పర్వాలేదు సూర్య గారు, నాకు ఎప్పటికప్పుడు నా షెడ్యూల్ గుర్తు చేస్తూ ఎప్పుడు ఏ మీటింగ్ ఉందో చెప్తే చాలు అంటుంది. అయినా రేపు కొత్త పిఏ కోసం ఇంటర్వ్యూ ఉందని అంటున్నారు స్టాఫ్. మరి ఇంత తొందరగా నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నారు మేడం? అది క్యాన్సిల్ చేశాను, అందుకే నా పిఏగా మీరైతే బాగుంటుందని అనుకుంటున్నాను, అందుకే అడిగాను అంటుంది రూబీ. నో మేడం, అలా అవసరం లేదు నాకు. నా క్వాలిఫికేషన్కి తగ్గ పోస్ట్ చాలు నాకు. సారీ మేడం, మీరు ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకోండి, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తాను మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య. ఎంత పొగరు కాకపోతే నా మాటనే కాదంటావా? నిన్ను పిఏగా చేసుకోవాలని అనుకున్నది నిన్ను నాకు దగ్గర చేసుకుని నన్ను ప్రేమించేలా చేసుకోవాలని. ఈ రూబీ మాటనే కాదన్నావు కదా అని మనసులో అనుకుంటూ చాందిని గ్రూప్ వాళ్ళతో మీటింగ్కి బయలుదేరుతుంది. నెక్స్ట్ పార్ట్ చూడాలనుకుంటే పక్కింటి అమ్మాయి స్టోరీని లైక్ చేయండి, కామెంట్ చేసి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టోరీ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.